కబుర్లు మన మనసుల్ని వెలిగిస్తాయి, ముఖ్యంగా చిన్న పిల్లల మనసుల్ని. అవి కూడా తిండి లాంటి మనకు బాగా తెలిసిన విషయాలు చుట్టూ ఉంటే పంచుకోవడం గురించి దురాశ పడకూడదని మనకు నేర్పుతాయి. మన్ కథ్ విస్పరింగ్ వుడ్స్ అనే అడవిలో మొదలవుతుంది. అది చూడటానికి చాలా అందంగా రకరకాల జీవరాశులతో కర్కల్లాడుతూ ఉంటుంది. అక్కడ ఒక పెద్ద పౌతోక్ చెట్టు మీద ఖోఖో అనే తెలివైన గుడ్లహూ ఉండేది. అది ఎప్పుడూ ప్రశాంతంగా అన్ని ఆలోచిస్తూ చూస్తూ ఉండేది. ఖోఖో ఒకటి గమనించింది, బతకడానికి తిండి అవసరమే అయినా అది మన మనసు ఎలాంటిదో కూడా బయట పెడుతుంది. అందరూ పంచుకోవడం, కలిసిమెలిసి ఉండటం ఎంత పుణ్యమో తెలుసుకోవాలని అది ఆశపడింది. ఒక్కసారి ఆకురాలు కాలంలో చలిగాలులు వీచాయి. ఆ గాలులు అడవిని చల్లగా నిశ్శబ్దంగా మార్చాయి. ఆ ఏడు చలికాలం తొందరగా చాలా ఎక్కువగా వస్తుందని తెలిసింది. జంతువులన్నీ తిండిని దాచుకోవడం మొదలు పెట్టడంతో ఆందోళన మొదలైంది. విస్పరింగ్ వుడ్స్ అంతా ఒకటే ఆందోళన. ప్రతి జంతువు భయంతో ఆహారం కోసం పరుగులు తీస్తోంది. అందరూ కలిసిమెలిసి ఉండే గుమ్మం పోయింది. ప్రతి ఒక్కరూ తమకే ఎక్కువగా దాచుకోవాలని చూస్తున్నారు. కొన్ని జంతువులు అవసరానికి మించి దాచుకోగా కొన్నింటికి ఏమీ మిగలేదు. చిన్న టిమ్మి ఎలుక చూస్తే తనకు ఏమీ దొరకలేదు. తన బెర్రీ పడ్ల పొద మొత్తం ఖాళీ అయిపోయింది. ఆ దృశ్యం చూసి టిమ్మికి చాలా బాధ వేసింది. శ్రీమతి ముళ్ళ పంది ఆపిల్ పళ్ళు కూడా మాయం. ఆమెకు కూడా ఆహారం దొరకలేదు. చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. ప్రతి ఒక్కరూ ఆహారం కోసం తగులాడుతున్నారు. ఒకరి మీద ఒకరికి నమ్మకం పోయింది. ప్రతి ఒక్కరూ అనుమానంతో భయంతో ఉన్నారు. ఒకప్పుడు అందరూ సాయం చేసుకుంటూ ఉండే ఆ అడవి ఇప్పుడు గొడవలతో భయంతో నిండిపోయింది. ఆహారం కోసం యుద్ధం జరుగుతోంది. బలం తక్కువ ఉన్న జంతువులు చలికాలంలో ఎలా బతకాలో అని బెంగ పెట్టుకున్నాయి. చలి, ఆకలి కలిపి వారి జీవితం కష్టంగా మారింది. ఖోఖో గుడ్ల గూబ ఇదంతా చూస్తూ చాలా బాధపడింది. ఈ భయం వారందరినీ విడదీస్తుందని దానికి తెలుసు. గతంలో వచ్చిన చలికాలాలు దానికి గుర్తున్నాయి. ఒకరికొకరు సాయం చేసుకుంటేనే బతకగలమని ఖోఖోకి అర్థమంది. ఒకరోజు బాగా మంచు కురుస్తున్న ఉదయం ఖోఖో జంతువులన్నింటినీ పీలిచింది. అందరం ఒకటేరని, ఒకరికొకరం తోడుగా ఉండాలని చెప్పింది. మీ భయాల గురించి కాకుండా అందరి గురించి ఆలోచించమని కోరింది. ఖోఖో మాటలు అందరూ కలిసి ఉండాలని, దయచూపాలని చెప్పినట్టుగా ఉన్నాయి. జంతువులన్నీ విన్నాయి. అందరూ కలిసి ఒక దారి కనుక్కోవాలని వాటికి అర్థమంది. అప్పుడు ఖోఖో ఒక ఆలోచన చెప్పింది. అది వినగానే అందరూ ఆసక్తిగా వినడం మొదలు పెట్టారు. అడవిలో ఒక ఫారెస్ట్ ఫుడ్ బ్యాంక్ పెడదామని. అందులో అందరూ తమ దగ్గరున్న ఆహారాన్ని ఉంచాలి. అంటే అందరూ తమ దగ్గరున్నది కొంచెం అందులో వేయాలి. అవసరమైన వాళ్లు తీసుకోవాలి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. మొదట ఈ ఆలోచన వినగానే జంతువులు కొంచెం సందేహించాయి. ఇది పని చేస్తుందా అని అనుకున్నారు. కానీ చిన్న టిమ్మి ఎలుక తన దగ్గరున్న 3 బెర్రీ పళ్ళను ఇచ్చింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అది చూసి మిగతా వాటికి కూడా ధైర్యం వచ్చింది. అందరూ తమ వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. నెమ్మదిగా జంతువులన్నీ తమ వంతు సాయం చేయడం మొదలు పెట్టాయి. ఇది ఒక గొప్ప మార్పు. అలా ఒకరికొకరు సాయం చేసుకునే గుమ్మెం పెరిగింది. అందరూ కలిసి పని చేయడం ప్రారంభించారు. ఆ ఫారెస్ట్ ఫుడ్ బ్యాంక్ వాళ్ళ మధ్య మన్నై కలిగిన బట్టుమకి గుర్తుగా నిలిచింది. ఇది అందరికీ సంతోషం కలిగించింది. అందరికీ సరిపడా తిండి దొరికింది. గొబ్బడలు ఆగిపోయాయి. అందరూ సంతోషంగా ఉన్నారు. విస్పరింగ్ వుడ్స్ అడవి మన్నై సంతోషంతో, స్నేహంతో నిండిపోయింది. ఇది ఒక అందమైన దృశ్యం. కష్టమైన చలికాలం వచ్చినప్పుడు జంతువులన్నీ దాన్ని కలిసే ఎదుర్కొన్నాయి. చలి ఎంత కఠినమాందానా అవి కలిసి ఉండటం వల్ల దాన్ని అధిగమించగలిగాయి. ఫారెస్టెడ్ ఫుడ్ బ్యాంక్ నుండి అవసరమైనంత మాత్రమే తీసుకున్నాయి. దాని వల్ల తిండి పదార్థాలు ఎక్కువ రోజులు వచ్చాయి. ప్రతి ఒక్కరూ తమకు అవసరమైనంత మాత్రమే తీసుకోవడం వల్ల అందరికీ తిండి సరిపోయింది. అలా పంచుకున్న తిండి ఇంకా రుచిగా ఉంటుందని, అందులో అందరూ కలిసి ఉండటం అనేవి ఉంటాయని అవి తెలుసుకున్నాయి. పంచుకోవడం వల్ల ఆహారం మరింత రుచిగా అనిపించింది. అందరూ కలిసి ఉంటే వచ్చే బలం, పంచుకోవడంలో ఉండే సంతోషం. ఇదే అవి నేర్చుకున్న ముఖ్యమైన పాఠం. కలిసి ఉండటం వల్లే అవి బలంగా, సంతోషంగా ఉండగలిగాయి. అడవిలో మంత్రి అంతా సంతోషంగా ఉండటం చూసి ఖోఖో నెమ్మదిగా నవ్వింది. ఖోఖో నవ్వు అందరికీ ఆనందాన్ని కలిగించింది.
ఈక మనకు ఏం చెబుతుందంటే నిజమైన ఆస్తి మన దగ్గర ఎంత ఉందనేది కాదు, మన ఇతరులకు ఎంత ఇస్తున్నామనేదే ముఖ్యం. పంచుకోవడం వల్లే మనం నిజమైన ఆనందాన్ని పొందగలం. ఒకరినొకరు పట్టించుకుంటూ ఉండే సమాజమే అన్నింటికన్నా బలంగా, సంతోషంగా ఉంటుంది. మనం ఒకరినొకరు పట్టించుకుంటే మన సమాజం మరింత బాగా సంతోషంగా ఉంటుంది.